చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ప్రథమ ప్రియారిటీ ఏంటి? అమరావతి. వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి అక్కడ ఏదో నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. పదే పదే ఇది మనందరి రాజధాని, మనందరి రాజధాని, మనందరి అమరావతి అని వాళ్ళు చెప్పడమే కానీ జనాల వ్యూ పాయింట్లో అసలు దాని మీద ఏమీ పాజిటివ్ కోణం లేదు. బహుశా ఏమంటారు, వాళ్ళకు అందినటువంటి రిపోర్ట్లు మరి ఏ ప్రాతిపదికన ముందుకెళ్తున్నారో తెలియదు, కానీ సరే వాళ్ళ కావలసిన వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోణంలో ముందుకెళ్తున్నారు అనే విమర్శలు ఎప్పుడు ఉండేవి. కానీ అందరూ మా 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 అనే ఫీల్ ఏమీ లేదు దాంతో. కారణం ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్, వర్షాలు పడ్డాయి అంటే నీళ్లు తోడేసేకే సరిపోతూ ఉంటుంది. ఆ భూమి ఎంత అసలు ఆ సాయిల్ చాలా బలహీనం. అక్కడ కట్టాలంటే సపరేట్ టెక్నాలజీతో కట్టాలి, బయట కట్టేదానికి 3 ఇంతలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతూ ఉంటే మళ్ళీ మొత్తం ఐకానిక్ టవర్స్ కట్టే దగ్గర మొత్తం నీళ్ళు, ఎస్ఆర్ యూనివర్సిటీ, హైకోర్టులు అన్నీ జలమయం. అక్కడ స్కూళ్ళు కాలేజీలు హాలిడేస్ ప్రకటించిన దగ్గర నుంచి మొన్ననే అంతా తోడారు, మళ్ళీ మొదలెడితే మళ్ళీ వానలు వచ్చి మళ్ళీ తోడారు. ఇప్పుడేమీ తుఫానులు కాదు, పెద్ద పెద్ద వర్షాలు కాదు, మామూలు వర్షానికి చెరువులు సముద్రాలను తలపించే పరిస్థితి. సో అన్ని వైపుల నుంచి విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద ట్రోల్స్, మీమ్స్ నెట్టింట పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే దాన్ని ఎట్లా రక్షించాలి, ఈ నెగటివ్ డిస్కషన్ లేకుండా, ఈ నీళ్లలో మునిగి ఉంది అనే చర్చ లేకుండా ఏం చేయాలి అని ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్కు బ్రహ్మాండమైన స్క్రిప్ట్ చేసినట్లుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు వేసిన గ్రాఫిక్స్ వేసి కథనాలు రాస్తున్నారు. గ్లాస్ వంతెనలతో ఐకానిక్ టవర్లను అనుసంధానించబోతున్నారు. ఎప్పుడు ఇంతకుముందు వార్తలే, గ్లాస్ టవర్లు, ఐకానిక్ వంతెనలు, ఆ వంతెనలను అనుసంధానించుకుంటూ పోవడం అని చెప్పి మళ్ళీ సేమ్ గ్రాఫిక్గా ఒక ఇమేజ్ వేసేసి మంచిగా పత్రికలో చూడండి, ఒక మంచిగా గ్రాఫిక్లో ఇట్లా ఇమేజ్లు వేసేసి మళ్ళీ కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. దేనికి ఇప్పుడు ఈ కథనం అని అంటే, ఇప్పుడు ఈ కథనం దేనికి అని అంటే, మరి అమరావతి గురించి నెగిటివ్ చర్చ జరుగుతుంది, అంతా మునిగిపోయింది, వర్షాలు అంటున్నారు, మరి దాన్ని కాస్త డైవర్ట్ చేయాలి కదా. ఇంకా మొదలెట్టారు మళ్ళీ అమరావతి మీద పాజిటివ్ అనిపించాలి అని. అయితే ఈ చంద్రబాబు సార్ వాళ్ళు రాజగురు పత్రిక అనబడే దాంట్లో ఒకటి భలే గమ్మత్తు అనిపించింది. వాళ్ళు రాసిన ఒక పాయింట్, వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు, మళ్ళీ చదువుతా వినండి, వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు నీటిలోనే ఉన్న ఈ ప్రాంతంలో, వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు నీళ్ళలోనే ఉందంట ఆ ప్రాంతం. ఏంటి దాని ఉద్దేశం? నీళ్ళు ఇంకవా అక్కడ? నీళ్ళు ఇంకవా? నువ్వు ఆడైనా నీళ్ళు పడ్డాయి అంటే కనీసం ఏం చెప్పినా అవి ఇంకిపోతాయి కదా, ఏ సముద్రాలు, చెరువులు, కుంటలు తగ్గితే అక్కడికే ఇంకిపోతాయి. కానీ ఎండలకాలం వచ్చింది అంటే వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు నీటిలోనే ఉందట ఆ ప్రాంతం. మరి ఇప్పుడు అట్లాంటి దగ్గర మరి సాయిలేంటి, దాని బలం ఏంటి, ఎందుకు మరి ఇంతగానో అన్ని వేల లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెడతామంటూ ఉన్నారు అని అంటే మళ్ళీ నో ఆన్సర్ ఉండదు. మళ్ళీ అమరావతి మీద విషయం నింపుతారు. అమరావతి మీద దేశం విషయం నింపడానికి ఎవరికేం అవసరం ఉంటుంది? ఏమవసరం ఉంటుంది? భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి, రాష్ట్రమే కష్టాల్లోకి వస్తుంది, ప్రజలు ఇబ్బందులు పడతారన్నది కదా కాన్సెప్టు. అసలు అక్కడ ఏమంటారు, కమిటీలు కూడా నివేదికలు వ్యతిరేకంగానే ఇచ్చినాయి, అయినా వీళ్ళు ముందుకు వెళ్తున్నారనే కదా జనాలు వ్యతిరేకించేది. ఎన్ని రోజులు ఈ గ్రాఫిక్స్లో బొమ్మలు వేసి కథనాలు రాసుకుంటూ పోయినంత మాత్రాన నేను అనేది ఏంటంటే, జనాలను వీళ్ళు ఏదో మాయ చేయాల్సిన అవసరం ఏంటి? మాయ చేసి ఏం సాధిస్తున్నారు? ఇప్పుడు గుప్పెడు మంది ప్రయోజనాల కోసం టీవీ ఛానళ్ళు, పత్రికలు, పాలకులు, వాళ్ళకు అనుకూలమైన కొందరి ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదు కదా అన్నది పాయింట్. దానికి ఎవరు సమాధానం చెప్పారు.